నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను విశాల్ని. రఘురామ్ కృష్ణంరాజు గారు కస్టోడియల్ టార్చర్లో ఈ కేసుకు సంబంధించి నన్ను బెదిరించాడు అని ఐపీఎస్ సునీల్ నాయక్ వ్యాఖ్యలు చేస్తున్నారు. నిజంగా ఈ సునీల్ నాయక్ చేసిన వ్యాఖ్యల్ని అసలు ఏ విధంగా చూడాలి? దీని మీద పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు ఉన్నారు. వారిని అడిగే విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం సార్. నమస్కారం అండి. సార్, సునీల్ నాయక్ చేసిన వ్యాఖ్యల్ని అసలు ఫస్ట్ ఏ విధంగా చూడాలి? ఎందుకంటే రఘురామ్ కృష్ణంరాజు గారిని కస్టడీ టార్చర్లో నన్ను బెదిరించాడు అని సునీల్ నాయక్ చెప్పడం అసలు ఏ విధంగా చూడాలి సార్? అసలు సునీల్ నాయక్ అనే అతను బీహార్కి చెందిన ఐపీఎస్ ఆఫీసర్. అతను జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న టైంలో ఆంధ్రప్రదేశ్కి డెప్యుటేషన్ మీద వచ్చాడు. అట్లా ఆల్ ఇండియా ఆఫీసర్స్ కాబట్టి అట్లా డెప్యుటేషన్ మీద రావచ్చు. దాని ప్రకారమే వచ్చాడు. వచ్చిన తర్వాత ఇప్పుడు డెప్యుటేషన్కి వచ్చిన వ్యక్తి ఎట్లా ఉండాలి? తన పని ఏదో తను చేసుకోవాలి, పోవాలి. ఈ సునీల్ నాయక్ ఏం చేశాడు అంటే జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకి చాలామందిని, అంటే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకుల్ని, కార్యకర్తల్ని ఇబ్బంది పెట్టాడు. అంటే దాని అర్థం ఏంటి అంటే తెలుగుదేశం పార్టీ నాయకుల్ని, కార్యకర్తల్ని ఇబ్బంది పెట్టడానికే జగన్మోహన్ రెడ్డి ఈ సునీల్ నాయక్ని ఆంధ్రప్రదేశ్కి తెచ్చుకున్నాడు అని అర్థం. వాసుదేవ్ రెడ్డి అని ఒక ఆఫీసర్ ఉన్నాడు. ఆయన ఇండియన్ రైల్వే ట్రాఫిక్ ఆఫీసర్. ఆయన్ని డెప్యుటేషన్ మీద తెచ్చుకున్నాడు జగన్మోహన్. తెచ్చుకొని ఎక్కడ పెట్టాడు? బ్రెవరీస్ కార్పొరేషన్ ఎండీగా పెట్టాడు. ఇంకా తర్వాత కథ మనకు తెలిసిందే కదా. 3,500 కోట్ల రూపాయలు ఒక ముడుపుల స్కామ్ జరిగింది ఇందులో, మద్యం కుంభకోణంలో. అంటే ఇంకొక మహానుభావుడు గుర్తుకొచ్చాడు. డిఫెన్స్లో పనిచేస్తుంటాడు ఒక ఆయన పేరు ధర్మారెడ్డి. డిఫెన్స్ అకౌంట్స్లో పనిచేసే వ్యక్తిని తీసుకొచ్చి తిరుమల తిరుపతి దేవస్థానం ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా పెట్టాడు జగన్మోహన్ రెడ్డి. అక్కడ మనం చూసాం కదా, నెయ్యి కుంభకోణం జరిగింది. అంటే ఏంటి? ఈ జగన్మోహన్ రెడ్డి ఎక్కడెక్కడ భారతదేశంలో ఎక్కడెక్కడ అవినీతి పరులైన ఆఫీసర్లు ఉన్నారో, తనకు అనుకూలంగా వ్యవహరించే ఆఫీసర్లు ఉన్నారో వాళ్ళందరినీ వెతుక్కొని తీసుకొచ్చి తను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తన ప్రైవేట్ సైన్యంలాగా పెట్టుకున్నాడు. అందులో అతి ముఖ్యమైన వ్యక్తి ఈ సునీల్ నాయక్. ఈ సునీల్ నాయక్ ఏం చేశాడు? అప్పట్లో రఘురామకృష్ణరాజు ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచే గెలిచిన ఎంపీ, నరసాపురంలో గెలిచాడు ఆయన ఎంపీగా. ఆయన ఈ జగన్మోహన్ రెడ్డి అనుసరిస్తున్న విధానాలు నచ్చక, అదేందా తప్పు చేస్తున్నావు నువ్వు, ఇట చేస్తే ప్రజలు నీకు దూరం అయిపోతారు అని చాలా మర్యాదగా మెత్తగా చెప్పాడు మొదట్లో. అట్లా సలహాలు ఇచ్చే రఘురామకృష్ణరాజుని జగన్మోహన్ రెడ్డి ఏమన్నాడంటే, నువ్వు నాకు సలహాలు ఇస్తావా, గెటౌట్ అన్నాడు. అంటే గెటౌట్ అనలేదు కానీ ఆ టైపులో ప్రవర్తించాడు. రఘురామకృష్ణరాజు ఆయన వినలా. నువ్వు ఏమన్నా కానీ నువ్వు మరి పార్టీ బాగుండాలంటే నేను కొన్ని నీకు సలహాలు ఇస్తాను, నువ్వు తీసుకోకపో అని చెప్పటం మొదలుపెట్టాడు. జగన్మోహన్ రెడ్డికి ఈగో హర్ట్ అయింది. నేను 151 స్థానాల్లో గెలిచి నేను ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉంటే ఈ రఘురామకృష్ణరాజు, నా ఫోటో పెట్టుకొని గెలిచిన ఈ రఘురామకృష్ణరాజు నాకే సలహాలు ఇస్తాడా? హట్టేశ్వరండి అన్నాడు. అప్పుడు సిఐడిలో పనిచేసే ఈ సునీల్ నాయక్, ఈ బ్యాచ్ అంతా కలిసి హైదరాబాదులో ఉన్న రఘురామకృష్ణరాజుని లేపుకొని వచ్చారు అనేది నా భాష కాదు సుమా. నేను అటువంటి పదాలు వాడను. ఆ భాష జగన్మోహన్ రెడ్డి. ఎత్తేశారు, లేపుకొని వచ్చారు అనే భాష మాట్లాడిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. అటువంటి పదాలు నేను వాడను. కానీ ఇక్కడ ఎందుకు వాడాను అంటే, మరి జగన్మోహన్ రెడ్డి అదే భాష మాట్లాడాడు. అతను చేసిన పని అది కాబట్టి అది మాట్లాడాడు. లేపుకొని వచ్చి పోలీస్ కేసు పెట్టడం, చట్టపరంగా ఆయన్ని న్యాయస్థానంలో ప్రొడ్యూస్ చేయటం, కేసు ముందరికి తీసుకెళ్ళటం, చట్టపరంగా రఘురామకృష్ణరాజుకి శిక్ష పడేలాగా చేయటం, ఏదైనా నేరం చేసి ఉంటే అది మామూలుగా ఏ ప్రభుత్వం అయినా చేసే పని, చేయాల్సిన పని. కానీ జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడంటే, ఈ రఘురామకృష్ణరాజుని హైదరాబాద్ నుంచి ఎత్తుకొని వచ్చి లాకప్లో పడేసి కొట్టించాడు, చిత్రహింసలు పెట్టించాడు. ఆయనకి అప్పటికి గుండె ఆపరేషన్ జరిగింది అని తెలిసి కూడా కొంతమంది గుండాలని సెల్లోకి పంపించి, కొంతమంది పోలీస్ ఆఫీసర్లు గుండాలు ఆయన గుండెల మీద కూర్చొని కొట్టారు, అరికాళ్ళు పగలగొట్టారు. ఆ నెక్స్ట్ డే జడ్జి దగ్గరికి వెళ్ళటానికి నడవలేని స్థితిలో రఘురామకృష్ణరాజు ఉంటే, ఎందుకు మీరు నడవలేకపోతున్నారు అంటే, రాత్రి పోలీసులు నన్ను కొట్టారు అని ఆయన చెబితే వైద్య పరీక్షల నిమిత్తం పంపిస్తే ఆ డాక్టర్ మీద కూడా ఒత్తిడి తీసుకొచ్చి, ప్రభావతి అనే ఒక డాక్టర్ ఉండేది, వాళ్ళ ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ఆమె మీద ఒత్తిడి తీసుకొచ్చి తప్పుడు రిపోర్ట్ ఇచ్చారు. ఏం లేదు, పోలీసులు కొట్టలేదు అని. రఘురామకృష్ణరాజు సుప్రీంకోర్టుకి వెళ్తే
సుప్రీంకోర్టు చెప్పింది ఇంకా ఆంధ్రప్రదేశ్లో వైద్య పరీక్షలు ఎక్కడ చేయించిన ఇట్టగే వస్తుంది రిపోర్టు, అందుకని సికింద్రాబాద్లో మిలిటరీ హాస్పిటల్కి వెళ్ళి చేయించండి అని చెప్పి వాళ్ళు ఆదేశాలు ఇచ్చారు సుప్రీంకోర్టు. అప్పుడు మిలిటరీ హాస్పిటల్కి తీసుకొస్తే ఇందాక నేను చెప్పాను కదా, తిరుమల తిరుపతి దేవస్థానం ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా పెట్టాడు జగన్మోహన్ రెడ్డి అనే ధర్మారెడ్డి అనే వ్యక్తి. అతను అందులో డిఫెన్స్లో పనిచేసేవాడు కదా, అతను సికింద్రాబాద్ హాస్పిటల్ దగ్గర కనిపించాడు, మిలిటరీ హాస్పిటల్ దగ్గర. ఎందుకు? మీరు కూడా అటువంటి రిపోర్ట్ ఇవ్వండి, ఏం దెబ్బలు లేవు అని, పోలీసులు కొట్టలేదని మీరు రిపోర్ట్ ఇవ్వండి అని చెప్పి వాళ్ళ మీద ఒత్తిడి తీసుకురావడానికి వచ్చాడు. కానీ మిలిటరీ ఆసుపత్రి డాక్టర్లు ఎటువంటి ఒత్తిడికి లొంగలేదు. వాళ్ళు అక్కడ ఏముందో అదే రిపోర్ట్ ఇచ్చారు. ఆ రిపోర్ట్ ప్రకారం కాల్లో ఆ పాదంలో ఫ్రాక్చర్ ఉంది అని వచ్చింది. దాంతో సుప్రీంకోర్టు వెంటనే రఘురామకృష్ణరాజుకి బెయిల్ గ్రాంట్ చేసింది. అంతా ఓకేగా. కానీ మరి ఆ రోజు కస్టోడియల్ టార్చర్ చేసిన విషయం ఏంటి? దాని మీదే రఘురామకృష్ణరాజు కంప్లైంట్ చేస్తే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పోయి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కేసు ఫైల్ చేసింది. ఆ కేసు ఫైల్ చేసి అందులో ఒక ప్రధాన నిందితుడు ఈ సునీల్ నాయక్, పూర్తి పేరు సునీల్ కుమార్ నాయక్. అతను ఐపీఎస్ ఆఫీసరు. అతను ఎస్టీ వర్గానికి చెందిన వ్యక్తి, లంబాడ. అతను ఎస్టీ వర్గానికి చెందిన వ్యక్తి. చాలా కష్టపడి నేను చదువుకున్నాను, నేను ఎస్టీ వర్గానికి చెందిన వ్యక్తిని అని నన్ను ఇబ్బంది పెట్టిస్తున్నారని అని ఆయనే చెప్పుకున్నాడు. కాబట్టి మనం ఆ విషయం చెప్పడంలో తప్పులేదు. నువ్వు ఐపీఎస్ ఆఫీసర్వి కదా, నువ్వు చాలా కష్టపడి చదువుకున్నావు కదా, నువ్వు లంబాడా కులం నుంచి, లంబాడా జాతి నుంచి ఐపీఎస్ ఆఫీసర్గా అయ్యావు కదా, నీకు ఇంత అవకాశం వచ్చింది కదా, నువ్వు ఈ సమాజం పట్ల ఎంత కృతజ్ఞతతో ఉండాలి. నువ్వు ఐపీఎస్ ఆఫీసర్వి, ప్రజలకి ఎంత సేవ చేయొచ్చు, ఎంత సేవ చేయొచ్చు. నువ్వు పోనీ నీ జాతి వాళ్ళకే చేయి, ఎంత సేవ చేయొచ్చు. నువ్వు ఆ పనులు చేయకుండా నీకు అప్పగిచ్చిన బాధ్యతలో నువ్వు సిఐడిలో ఉన్నావు అనుకో, చాలా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు ఉంటాయి. లేదు నువ్వు ఇంకా నీ ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి వీళ్ళకి ఎస్టీలకి వాళ్ళకి స్కాలర్షిప్లు ఇప్పించటం, పిల్లల్ని చదివించటం, అటువంటి పనులు చేయి. నువ్వేం చేసావు? లాకప్లో రఘురామకృష్ణరాజుని పడేసి కొట్టావు. ఎవరు చెప్పారని? ఆయన చెప్పాడని వేసి కొట్టావు. ఇప్పుడు ఏమైంది? నిన్ను అరెస్ట్ చేసేదాకా తెచ్చుకున్నావు. 2 సార్లు విచారణకు రమ్మంటే నేను రాను అన్నావు. ఈయన బీహార్లో ఫైర్ సర్వీసులో పనిచేస్తుంటాడు. అరెస్ట్ చేయడానికి వెళ్తే ఆయన విజయనగరంలో, ఇప్పుడు ప్రస్తుతం విజయనగరం ఎస్పీగా పనిచేస్తున్నాడు, దామోదర్ అని ఆయన చాలా మర్యాదస్తుడు. ఆయన వెళ్తే ఆయన మీద ఏం ఎలిగేషన్ చేస్తున్నాడంటే, ఆ ఎస్పీ దామోదర్ వెళ్ళి నన్ను నా జాతిని పెట్టి తిట్టాడని చెప్తున్నాడు. అంటే ఎస్టీని కాబట్టి నన్ను తిట్టాడు, నన్ను అవమానించాడు అని చెప్తున్నాడు. మీకు నేను ఇదంతా చెబుతుంటే మీకు వైసీపీ స్క్రిప్ట్ గుర్తుకు రావట్లా? ఏ సందర్భంలో అయినా సరే, ఎవడైనా సరే, అంటే ఆడెవడో బూతులు మాట్లాడతాడు, వాడిని అరెస్ట్ చేస్తే వాడి కులాన్ని తెస్తారు. ఈడెవడో అగ్రిగోల్డ్ భూముల్ని కబ్జా పెడతాడు, వాడిని అరెస్ట్ చేస్తే వాడి కులాన్ని తెస్తారు. నువ్వు ఎవరైనా సరే వాడి కులాన్ని బయటికి తీసుకొస్తారు. బయటికి తీసుకొచ్చి నానా గొడవ చేస్తారు. ఇప్పుడు నిన్నగాక మొన్న అంబటి రాంబాబు అనే వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసిన తర్వాత ఎందుకు అరెస్ట్ చేశారు? చంద్రబాబు నాయుడు అమలాభూతులు తిడితే అరెస్ట్ చేశారు. కాపులకు అన్యాయం చేస్తారా అంటారు. ఆయన అగ్రిగోల్డ్ భూములు వాటికి సంబంధించి జోగి రమేష్ అనే అతన్ని అరెస్ట్ చేస్తే, జోగి రమేష్ బీసీ గౌడ, ఆయన అరెస్ట్ చేశారు. గౌడ్ల మీద పక్షపాత వైఖరితోటి ప్రవర్తిస్తున్నది ఈ ప్రభుత్వం అని మొదలు పెడతారు. అదే ఇప్పుడు ఈ వైసీపీ స్క్రిప్ట్ ఎక్కడి దాకా పోయిందంటే సునీల్ నాయక్ దాకా పోయింది. నేను చెప్పబోయేది అది. సునీల్ నాయక్కు కూడా ఇదే స్క్రిప్ట్. నేను ఎస్టీ లంబాడాను కాబట్టి నా మీద కేసు పెట్టారు. నువ్వు ఎస్టీ లంబాడా కాబట్టి కేసు పెట్టారా? నువ్వు రఘురామకృష్ణరాజుని సెల్లో వేసి కొట్టావు కాబట్టి కేసు పెట్టారా? ఆలోచించి. మీరు ఐపీఎస్లు చదివావు, నువ్వు ఐపీఎస్ ఆఫీసర్వి, నీకు ఇంకా చాలా సర్వీస్ కూడా ఉన్నది. నువ్వు ఎంత మర్యాదగా ఉండాలి, ఈ సమాజం పట్ల నువ్వెంత బాధ్యతగా వ్యవహరించావా? అప్పటికి ఎంపీని తీసుకొచ్చి, అప్పుడు ఎంపీ కదా ఆయన,
మెంబర్ ఆఫ్ పార్లమెంట్. ఈ దేశంలో చట్టాలు చేసే సభకి ఆయన ప్రతినిధి అయితే ఆయన తీసుకొచ్చి కొట్టడమేనా? జగన్మోహన్ రెడ్డి చెప్పాడు అనుకో, నువ్వేం చెప్పాలి? నేను చేయనండి, అటువంటి పనులు నేను చేయను అని చెప్పాలి కదా. నువ్వు కొట్టావు అంటే దాని అర్థం ఏంటి? నువ్వు ఆంధ్రప్రదేశ్కి డెప్యుటేషన్కి వచ్చిందే ఇటువంటి పనులు చేయడానికి అని అర్థం అవుతున్నది కదా. లాజిక్ చెప్తున్నా నేను. నువ్వు చేసిన పనులు దాన్ని బట్టి లాజిక్కే నేను చెప్తున్నా. మరి నువ్వు జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా నువ్వు ప్రవర్తించి ఈ రోజున నువ్వు ఎస్సీ అంటావేంటి, ఎస్టీ అంటావేంటి? అట్లా అట్లా ఎట్లా అంటావు? ఈ జగన్మోహన్ రెడ్డి వైసీపీ బ్యాచ్ అంతా కూడా అంబటి రాంబాబుని అరెస్ట్ చేస్తే మరి కాపు జాతి రత్నం, కాపు జాతి నాయకుడు అని చెప్పారు. జోగి రమేష్ని అరెస్ట్ చేస్తే అంత గౌడ కులస్తుడు, వెనుకబడిన వర్గాల ప్రతినిధి అని చెప్పారు. మరి పోసాని కృష్ణమూర్తిని అరెస్ట్ చేస్తే మరి ఖమ్మంని ఎట్లా అరెస్ట్ చేస్తారని అడగలేదే? పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని అరెస్ట్ చేస్తే మా రెడ్లను అరెస్ట్ చేస్తారా అనలేదే? కాకాని గోవర్ధన్ రెడ్డిని అరెస్ట్ చేస్తే మరి రెడ్డిని ఎట్లా అరెస్ట్ చేస్తారని అనలేదే? అంటే వాళ్ళకి క్యాస్ట్ ఎందుకు చెప్పలేదు? అంబటి రాంబాబుకి, జోగి రమేష్కి, ఈ సునీల్ నాయక్కి వీళ్ళకే కులం ఎందుకు చెప్తున్నావు? ఇది ప్రజలు అర్థం చేసుకోవాల్సింది. వల్లభనేని వంశీని అరెస్ట్ చేసినప్పుడు కమ్మోళ్ళందరినీ అరెస్ట్ చేస్తావు, నువ్వు అది ఇదని ఆర్గ్యుమెంట్ తీసుకురావాలిగా. నువ్వేం చెప్పావు? అక్కడేం చెప్పావు? వల్లభనేని వంశీ అందగాడు అందుకని అరెస్ట్ చేశారని చెప్పావు. ఇవన్నీ జరిగినవి, జగన్మోహన్ రెడ్డి చేసినవే చెప్తున్నా నేను. అంటే కులాలు అవన్నీ ఈ కులాలు తీసుకురావడమే కాకుండా ఈ సునీల్ నాయక్ ఇంకొక మాట చెప్పాడు. ఆయన చెప్పాడో లేదో కానీ సాక్షి పేపర్లో అయితే రాసి ఉన్నది. ఏంటి అంటే రఘురామకృష్ణరాజు బెదిరించాట ఆయన్ని. నేను ఇప్పుడు అదే క్వశ్చన్ అడగబోదు. సాక్షి మీడియాలో కూడా అదే రాస్తున్నారు సార్. రఘురామకృష్ణరాజు గారు నన్ను బెదిరించారు, జగన్మోహన్ రెడ్డి పేరు చెప్పమని. అది ఎందుకు రాశారు అంటే రఘురామకృష్ణరాజు మీద నెక్స్ట్ ఫేజ్లో ఏం చేస్తారంటే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ చట్టం పెట్టడానికి ఇప్పటి నుంచే అబద్ధాలు ప్రచారం చేసుకుంటూ ఉన్నారు. ఎన్ని కుట్రలయ్యా! అధికారంలో ఉన్నప్పుడు కుట్రలేమన్నావు, అధికారం కోల్పోయి నిన్ను ప్రజలు చేత్కరించి నిన్ను తీసుకొచ్చి 11 సీట్లకి పడేస్తే ఇప్పటికీ కుట్రలు ఆపట్లేదు. రఘురామకృష్ణరాజు బెదిరించాడా? ఒక ఐపీఎస్ ఆఫీసర్ని రఘురామకృష్ణరాజు బెదిరించగలుగుతాడా? అసలు రఘురామకృష్ణరాజు అనే వ్యక్తి బెదిరిస్తే నువ్వు ఐపీఎస్ ఆఫీసర్వి, నీ చేతిలో చట్టం ఉంటుంది, నువ్వు బెదిరిపోతావా? ఆ విషయం ఆయనకి తెలీదా? ఈ రోజున వచ్చి చెప్తున్నాడు. అంటే రేపొద్దు ఇంకా నీకు నెక్స్ట్ జరగబోయేది ఏంటి అంటే ఈ సునీల్ నాయక్ని మొన్న వెళ్ళారు, అరెస్ట్ చేయలేకపోయారు. లోకల్ కోర్టులో ఏదో మ్యానిపులేట్ చేసుకున్నారు. దాంతో అతనికి స్టే 30 రోజులు ఎంతో టైం ఇచ్చింది. ఇప్పుడు పాట్నా హైకోర్టుకి వెళ్తారు. అక్కడ పోలీసులు, ఆంధ్ర పోలీసులు ఏమి అంత చేతగాని వాళ్ళు ఏం కాదు కదా, వాళ్ళ వాదన వాళ్ళు వినిపిస్తారు. అది జరుగుతూ ఉంటే ఈ లోపల రఘురామకృష్ణరాజు మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ యాక్ట్ పెడతాడు అతను. అది అతను నెక్స్ట్ వేయబోయే స్టెప్. ఇంత నీచమైన రాజకీయాలు అందుకనే నిన్న హోమ్ మినిస్టర్ వంగలపూడి అనిత చెప్పింది హౌస్లో, జగన్మోహన్ రెడ్డి టైంలో ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ నిరోధక చట్టాన్ని దారుణంగా దుర్వినియోగం చేశారు, అమాయకుల మీద ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టారు అని ఆమె స్పష్టంగా ఆన్ ది ఫ్లోర్ ఆఫ్ ది హౌస్ చెప్పారు. ఇప్పుడు అటువంటి పని లేకుండా మేము చేస్తున్నాము, తగ్గిస్తున్నాము, అటువంటి దొంగ కేసులు లేకుండా చూస్తున్నాము అని చెప్పి హోంమంత్రి అనిత చాలా స్పష్టంగా చెప్పి, ఇక్కడ ఈ జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు ఎస్సీ ఎస్టీ అత్యాచారాల నిరోధక చట్టాన్ని ఎట్లా దుర్వినియోగం చేశాడో ఈ రోజున అధికారం కోల్పోయిన తర్వాత కూడా మళ్ళీ అదే పని చేయటానికి రెడీ అవుతుంది. జగన్మోహన్ రెడ్డి కొంచెమన్నా మారు, నీ 11 సీట్లు లేకపోతే 1కి వస్తుంది. థ్యాంక్ యూ సార్. నమస్కారం.